లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 1000 కోట్ల కలెక్షన్ అనేది ప్రస్తుతం పెద్ద విషయంగా అనిపించడం లేదు. ఇప్పటికి 7 ఇండియన్ మూవీస్ 1000 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేశాయి. అలాగే 2-3 సినిమాలు 1000 కోట్లు దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. 500 కోట్ల పైగా కలెక్షన్ అనేది ఈజీ అయిపోయింది. స్టార్ హీరోల మూవీస్ మార్కెట్ 400 నుంచి 500 కోట్ల వరకు ఇండియాలో జరుగుతుంది. అయితే ఇదంతా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి వరకే. ఈ 3 పరిశ్రమలో పోల్చుకుంటే మలయాళ చిత్ర పరిశ్రమ చాలా చిన్నది. సినిమాల బడ్జెట్ కూడా భారీగా ఉండవు. ఇప్పుడిప్పుడే మోహన్ లాల్, మమ్మూటి లాంటి వారు స్టార్ బడ్జెట్స్ పరంగా లిమిటేషన్ దాటుతున్నారు. అయితే మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళం సినిమాల సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. అక్కడి దర్శకులు కొత్త కొత్త కథలతో మూవీ చేస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో మలయాళం ఇండస్ట్రీ ఏకంగా 1000 కోట్ల కలెక్షన్ సినిమాల ద్వారా సాధించారు. ఒక్క సినిమాతో ఈ ఫిట్ సాధ్యం కాలేదు. చిన్న బడ్జెట్ చిత్రాలుగా కొన్ని మూవీస్ ప్రేక్షకులకు ముందుకొచ్చి 100 కోట్ల పైగా కలెక్షన్స్ అందుకున్నాయి. ఇవన్నీ కలిపి 1000 కోట్ల కలెక్షన్ సాధించాయి. వీటిలో టాప్ లో మంజుమల్ బాయ్స్ మూవీ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఈ సినిమా 200 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. అలాగే చిన్న సినిమాగా వచ్చిన ప్రేమలు మూవీ 100 నుంచి 150 కోట్ల మధ్యలో కలెక్షన్ అందుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ కూడా అదే స్థాయిలో కలెక్షన్ సాధించింది. రీసెంట్ గా వచ్చిన ఫయద్ ఫాజిల్ మూవీ ఆవేశం కూడా ఇప్పటి వరకు 150 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ బ్లాక్ బస్టర్స్ తో పాటు మరికొన్ని మూవీస్ హిట్ టాక్ తో పాటు సాలిడ్ కలెక్షన్ సాధించాయి. ఇవన్నీ కలిపి ఇండియాలో 660 కోట్లు కలెక్ట్ చేసి ఓవర్సీస్ 360 కోట్ల పైగా వసూలు సాధించాయి. ఓవరాల్ గా చూసుకుంటే 1000 కోట్ల పైగానే మలయాళం ఇండస్ట్రీ సినిమాలు ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే సాధించాయి. మంజుమల్ బాయ్స్ తమిళ వర్షన్ అయితే దేశవ్యాప్తంగా 50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ప్రేమలు తెలుగు వర్షన్ 15 కోట్ల వసూలుతో మలయాళ చిత్రాలు స్టామినాని పరిచయం చేశాయి. మలయాళీ మూవీస్ కు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో డిజిటల్ రైట్స్ రూపంలో కూడా సాలిడ్ కలెక్షన్ వస్తూ ఉండడం విశేషం.